వృత్తాసురుడి మీద బాలకృష్ణుడు గెలిచి తన యొక్క మహత్యాన్ని మనకు చూపించాడు. పశువు ఆకారంలో వచ్చాడు వృత్తాసురుడు, గాలి ఆకారంలో వచ్చాడు తృణావర్తుడు, బండి ఆకారంలో వచ్చాడు శకటాసురుడు. అలానే పాలిచ్చి ఆ విషపు పాలిచ్చి బాలకృష్ణుడిని చంపాలని వచ్చింది రాక్షసి పూతన. తాటకి ఏమో రామాయణంలో, ఇక్కడ పూతన లేదా పూతకి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వత్సాసురుని శ్రీ బాలకృష్ణుడు చంపడం జరిగింది. రైట్. ఆ తరువాత మళ్ళీ బాలకృష్ణుని చంపడానికి మరో ప్రమాదం పొంచి ఉంది. మరో ప్రమాదం, ఎన్ని ప్రమాదాలు చూడండి, ఎన్ని ప్రమాదాలు. మరో ప్రమాదం బకాసురుడి రూపంలో వచ్చింది. బకాసురుడు అంటే మనకి భారతంలో చూపించినటువంటి బకాసురుడు కాదు. ఇక్కడ బకాసురుడు ఏంటంటే ఒక రాక్షసుడు బృందావనంలో, యమునా నది ఒడ్డునున్న బృందావనంలో రహస్య జీవితాన్ని గడిపి ఎలాగైనా బాలకృష్ణుడిని కాపాడాలని అక్కడికి పంపితే అక్కడ కూడా తెలుసుకున్నటువంటి రాక్షసులు వత్సాసురుడి రూపంలో వచ్చి చనిపోవడం జరిగింది. వత్సాసురుడు. బకాసురుడు కొంగ ఆకారంలో వచ్చాడు. మింగుదాము శ్రీకృష్ణుడిని, పెద్ద నోరు కొంగ ఆకారంలో వచ్చాడు. బకాసురుడు కొంగ ఆకారం, వత్సాసురుడు పశువు ఆకారం. గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణుడిని చంపడానికి వాళ్ళు ఎత్తిన వివిధ ఆకారాలు, శ్రీకృష్ణుడిని చంపడానికి వాళ్ళు ఎత్తినటువంటి వివిధ ఆకారాలు. బకాసురుడు కొంగ ఆకారంలో వచ్చాడు. శ్రీకృష్ణుడు ఈ విషయం తెలుసుకుని నోరు పట్టుకుని కొంగది అట్లా రెండు మూతి ఉన్న రెండిట్లా ఉంటాయి కదా, వాటిని రెండింటిని పట్టుకుని చీల్చి చంపేశాడు మన శ్రీకృష్ణుల వారు. దట్స్ వై బకాసురుడు అండ్ వత్సాసురుడు వీళ్ళిద్దరిని శ్రీకృష్ణుల వారు చంపడం జరిగింది.